ఆపగలుగుతారా? ఎందుకంటే ఇవన్నీ చెబుతూ ఉన్నా కూడా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్‌స్టా‌లో కూడా ఇంకా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. చూసిన అంటే ఇంతగానం చేసినా సరే భయం భక్తి లేకుండా ఎంత గొర్రెనా కొడుకులు అంటే స్క్రోల్ చేస్తుంటే వస్తున్నాయి బెట్టింగ్ వీడియోలు. ఇంకా ఇంతగానం జరుగుతున్నా అంటే అంటే ఇంకా ఎలర్ట్ కాలే, అంటే ఇంకా గట్టి యాక్షన్ తీసుకోవాలి అంట కదా గడ్డపార అని చెప్పి ఆ గడ్డపార గట్టికి దిగాలి. ఇంకా మన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ యాక్షన్ తీసుకోవాలి. వీడియోలు చేయి, తప్పు లేదు, చాలా ఉన్నాయి ఈ సొసైటీకి. నేను చేస్తున్నా బట్ట పొట్ట ఇన్స్టిట్యూట్లు, ఇవి జనాలకి యూజ్ అయ్యేటివి. ఈ బెట్టింగ్ అనేది వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు. వరస్ట్ అని ఆయన ఎంకరేజ్ చేసి వీళ్ళు పైసల కోసం కోట్లు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ టైంలోనే అన్ని విల్లాస్ కొనుక్కున్నారు. అయ్యో ప్రతి గోడ మాట్లాడుతుంది బెట్టింగ్ అని చెప్పి. వాళ్ళు కొనుక్కున్న దాంట్లో గోడ టచ్ చేస్తే బెట్టింగ్ బెట్టింగ్ అని వస్తుంది. కానీ నిజంగా వాళ్ళు ఒక పరంగా చూసుకుంటే శవాల మీద పైసలు ఏరుకొని తిన్న రకాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి పాకెట్ మనీ దాచుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ మీద నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.